శ్రీశైలం క్షేత్రంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చక్కెర్లు కొట్టింది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని దాన్ని ఎగురవేసిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ గా నిబంధనలు ఉన్నా డ్రోన్ ఎగరవేయడంపై పోలీసులు చర్యలు చేపట్టారు. దాన్ని మన సంస్కృతి వారసత్వం శ్రీశైలం టెంపుల్ పైన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఇమ్మీడియట్ గా మా సిబ్బంది అయిన రఘునాథుడు, బాలకృష్ణ సెక్యూరిటీ సిబ్బంది పోయి వెంటనే ఆ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో ఫాలో చేస్తే ఆ డ్రోన్ శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర దిగడం జరిగింది. ఆ డ్రోన్ ఎగరవేసిన ఆపరేటర్లను కూడా గుర్తించడం జరిగింది. వారి పేరు నెల్లూరుకు చెందిన పవన్, శంకర్ బాబు అని తెలిసింది. దేవస్థానం సిఎస్ఓ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడుతుంది. మా ఆఫీసర్లు సంప్రదించి దీనిలో ముందుకెళ్ళడం జరుగుతుంది.